మరో బ్రేకింగ్ చూస్తున్న ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్లో తుపాకీ మిస్ ఫైర్ కలకలం రేపింది. తుపాకీ శుభ్రం చేస్తుండగా అది కాస్త పేలింది. ఈ ఘటనలో 2 సిఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. తుపాకీ కాల్పుల శబ్దం వినడంతో పోలీస్ స్టేషన్లోని సిబ్బంది ఆందోళన చెందారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మై న్యూస్ ప్రతినిధి ఖమ్మం నుంచి నవీన్ ఫోన్లో అందిస్తారు. ఎస్ నవీన్. ములుగు జిల్లాలోని వాజేడు పోలీస్ స్టేషన్ లో తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మిస్ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. మిస్ ఫైర్ కావడంతో కూడా తుపాకీ గుండ్లు 2 జవాన్లపై దూసుకెళ్లింది. ఈ 2 జవాన్లు కూడా వెంకట సుబ్బయ్య అదేవిధంగా కోటేశ్వరరావు అనే 2 సిఆర్పీఎఫ్ జవాన్లకు తుపాకీ గుండ్ల గాయాలైతే అయినాయి. వెంటనే కూడా వాళ్ళని 108 ద్వారా అక్కడ స్థానికంగా ఉన్నట్టు ములుగు హాస్పిటల్కి అయితే తరలించారు. కేవలం ఇది తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలోనే మిస్ ఫైర్ అయినట్టుగా చెప్తున్నారు. అక్కడ సిఆర్పీఎఫ్ క్యాంప్ అంటే ములుగు జిల్లాలోని వాజేడు ప్రాంతంలో సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆ పోలీస్ స్టేషన్లకు భద్రతగా అంటే మావోయిస్టు ప్రాబల్యం ప్రాంతం కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ భద్రతగా వాళ్ళ క్యాంపులు కూడా పోలీస్ స్టేషన్లే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే వాళ్ళ పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళు ఒక ఆహార కాస్తా ఉంటారు. వాళ్ళ సెక్షన్ వాళ్ళది ఉంటుంది. అయితే అక్కడ రోజు కూడా తుపాకులను వాళ్ళు ఆయిలింగ్ అనేది చేస్తా ఉంటూ వాళ్ళు శుభ్రం చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు తుపాకులు నీట్ గా ఉంచుకోవాలి. అయితే ఆ క్రమంలోనే ఆ తుపాకీ లోడ్ చేసిన తుపాకిని తను శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మిస్ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. మిస్ ఫైర్ కావడం కొద్ది పక్కనే ఉన్న 2 జవాన్లకు కూడా ఆ బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే స్వల్ప గాయాలే ఉన్నాయి. వాళ్ళకి పెద్ద ప్రాణహాని ఏం లేదని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఆ పేలుడు కాబట్టి ఫైర్ కాబట్టి ఒక్కసారిగా ఆ క్యాంప్ లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. ఎందుకంటే తుపాకీ శబ్దం రావడంతో కూడా ఫైర్ కావడంతో ఎక్కడి నుంచి తుపాకీ శబ్దం ఫైర్ అయింది, ఎక్కడ ఈ గుండెలో వచ్చిన ఒక్కసారిగా భయాందోళనకు గురైన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే నక్సల్ ప్రభావిత ప్రాంతం అందరూ కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా మనం చూసుకుంటే మేడారం జాతరకు సంబంధించినటువంటి భద్రతగా వెళ్లారు. చాలా మంది కూడా అక్కడ సిఆర్పీఎఫ్ జవాన్లు మాత్రం ఆ పోలీస్ స్టేషన్ సహారగా ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్ లో సిఆర్పీఎఫ్ క్యాంప్ కూడా ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. క్యాంప్ లో ఒక్కసారిగా తుపాకీ ఫైర్ కావడం, భారీ శబ్దం రావడంతో కూడా ఆ క్యాంప్ లో ఉన్న మిగతా జవాన్లతో పాటు పోలీసులు కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే తుపాకీ ఫైర్ కావడంతో ఎవరైనా బయట నుంచి ఫైర్ చేస్తారనే దాని మీద ఒక్కసారిగా ఆ ఉలికి పడిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా అయితే 2 జవాన్లని ఇటు వెంకట సుబ్బయ్య గారిని అదేవిధంగా కోటేశ్వరరావు 2 కూడా సిఆర్పీఎఫ్ జవాన్లు వాళ్ళిద్దరిని అయితే హాస్పిటల్కి తరలించారు. వాళ్ళకి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే పై అధికారులు కూడా జిల్లాకు సంబంధించిన ములుగు జిల్లా ఎస్పీ కూడా ఈ సమాచారం అందించారు. వాళ్ళకి మెరుగైన వైద్యం కూడా అందించాలని చెప్పేసి చెప్పినట్టు సిచ్యువేషన్. ఏదైనా పోలీసులు శుభ్రం చేస్తున్నట్టు లోడ్ చేసినట్టు వెపన్ శుభ్రం చేసినప్పుడు ఈ ఫైర్ అయిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా అయితే వాళ్ళకు అంచనాకు వచ్చినట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.